అయితే విషాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా 11 మంది యూట్యూబర్లపై కేసు. బెట్టింగ్ యాప్ల ప్రచారం చేసినందుకే నిందితులు సెలబ్రిటీలు, టీవీ నటులు త్వరలో నోటీసులు, అరెస్టుకు అవకాశం. రైట్. ఇక ఏదైతే టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఏదైతే ముఖ్యంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసే వారిపైన ఆయనతో కన్నెర చేసి వారిపైన కేసులు పెట్టాలంటూ ఆయనతో ఒక ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలో వైజాగ్ చెందినటువంటి లోకల్ బాయ్ నాని అనే ఒక యూట్యూబర్కి, అలాగే బయ్యా సనీ యాదవ్ అలియాస్ సందీప్ అనే బైక్ రైడర్ యూట్యూబర్కి పైన అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక అదే అంశం పైన నిన్న 11 మంది యూట్యూబర్ల పైన అయితే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగానైతే ఆ యూట్యూబర్ హర్ష సాయి, అలాగే ఇమ్రాన్ యూట్యూబర్ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, అలాగే సుప్రీత, అలాగే మరికొందరు పైన అయితే ఈ యొక్క కేసులు అయితే నమోదు చేసినట్టు తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల పైన కూడా కేసు అయితే నమోదు చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ తక్కువ టైంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయి అంటూ కూడా ఈ యొక్క ఇల్లీగల్ యాప్స్, అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల చాలామంది తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుని ఆత్మహత్యలకు, బలవన్మరణాలకు పాల్పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ ఉన్నారో వాటిపైన చేసేవారిపైన అయితే ఇటు పోలీసులు అయితే కేసులు అయితే నమోదు చేస్తున్నట్టుగానైతే తెలిసింది. కలర్ ప్రిడిక్షన్, అలాగే నంబర్ ప్రిడిక్షన్, క్రికెట్ బెట్టింగ్, అలాగే చైనా కేంద్రంగా ఇలా పనిచేసినటువంటి ఈ బెట్టింగ్ యాప్ల పైన అయితే ముఖ్యంగా భారత యువత ఎక్కువగా పాలు పంచుకుంటున్నట్టుగా, అందులో ఎక్కువ గేమ్లు ఆడుతూ పెద్ద మొత్తంలో నష్టపోతున్నట్టుగానైతే తెలుస్తూ బలవన్మరణాలకు పాల్పడుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే ఈ బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసేవారిపైన అయితే ఉక్కుపాదం మోపుతూ కేసులు నమోదు చేస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. రిజిస్ట్రేషన్